రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేస్తే మన జిల్లాలని వదులుకున్నట్లు మనమే లైసెన్స్ ఇచ్చినట్లయితది. దయచేసి అర్థం చేసుకోండి. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత కష్టపడితే అవుతుందండి? పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలలో 4 లక్షలు 5 లక్షల జనాభాకు జిల్లా ఉంది. వాళ్ళు ఏర్పాటు చేసినాడు 4-5 లక్షలు కూడా లేదు. 2 రాష్ట్రాల జనాభా కలిపితే కూడా 3 కోట్ల పైచిల్కే. ఇలా 4.5 కోట్లు దాటినటువంటి తెలంగాణ జనాభా 33 జిల్లాలే. 3.5 కోట్లు కూడా లేనటువంటి పంజాబ్, హర్యానా 2 కలిపితే 3.5 కోట్లు లేదు. అవి జిల్లాలు ఎప్పుడో ఏర్పడ్డాయి. అంత కలిపి 41 జిల్లాలు ఉన్నాయి. ఆడ 41 ఉన్నాయి. 4.5 కోట్ల జనాభా ఉండేటువంటి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. శాస్త్రీయంగా చేస్తామని మాట్లాడుతాం. శాస్త్రీయంగానే చేసినాం. మేము కమిటీ వేసే చేసినాం, నోటిఫికేషన్ ఇచ్చే చేసినాం. ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకునే ఏ మండలము, ఏ జిల్లాలో ఉండాలి, ఎట్లా ఉండాలి ఒక ఏడాది కసరత్తు చేసినాం. ఒట్టిగా చేయలే. 10 ఏళ్ళు అయిపోయింది. అలవాటు పడ్డారు ప్రజలు. శాశ్వత నిర్మాణాలు అయిపోయినాయి. బ్రహ్మాండంగా జిల్లాలు ఉనికిలోకి వచ్చి అన్నింటికి మించి చాలా ఇంపార్టెంట్ ఈ జిల్లాల ప్రాతిపదికగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా 95% ఎంప్లాయ్మెంట్ లోకల్స్ అనేటువంటిది రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చిన కేసీఆర్. ఇప్పుడు నువ్వు యువతకు వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు ఇలా కొత్త జిల్లాల ప్రాతిపదికగా వస్తున్నటువంటి అవకాశాలని గడి కొడతావా? మళ్ళా ఈ ఉపాధి అవకాశాలలో కొత్త జిల్లాల పేరు ఆ డ్రామా నాటకంతోనే మళ్ళా ఆంధ్రోలకు అవకాశాలు కల్పిస్తావా? ఏంది డ్రామా దీని వెనుక?